అది ఉపవాసం కింద మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించరు. మనం కోరకుండానే మన చేతులు ఏదైనా ప్రసాదం వచ్చిందంటే నాకు ఈ ప్రసాదం అక్కర్లేదండి అని అనకూడదు. అది ఉపవాసంతో సమానమే. ఆ ప్రసాదాన్ని తిని తీరాలి. అందువల్ల నీకు అయాచితంగా వస్తుంది కాబట్టి నీ ఉపవాస దీక్షకు ఎటువంటి ఆటంకం ఉండదు తల్లి, నువ్వు తపస్సు చేసుకో అన్నారు. అప్పుడు ఆమె ఏకైక దీక్షతో ఈశ్వరుడు గురించి ఆమె తపస్సు చేయడం ప్రారంభించిందండి. ఎవరు? అంజనాదేవి. పాహి సదా శివ పాహి శివ పాహి సదా శివ పాహి శివ ఈశ పాహి సనుత చిత్త గౌరీశ విశ్వేశ శివ పాహి సదా శివ పాహి శివ. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలు అయ్యే సమయానికి వాయుదేవుల వారు ఏదో ఒక ఫలాన్ని తీసుకుని వచ్చి ఆమె చేతిలో పెడుతున్నారట. ఈశ్వరానుగ్రహాన్ని పొందేటువంటి సమయం వచ్చింది. సర్వదేవత స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఆమె గర్భంలో అవతరించేటువంటి శుభముహూర్తం వచ్చిందండి. అందువల్ల ఈశ్వరుడు అగ్నిదేవుడికి ఆజ్ఞ చేశారట. ఆయన యొక్క తేజస్సునంతటినీ కూడా అగ్ని దగ్గర ఉంచారండి, శివపార్వతుల యొక్క తేజస్సును. ఇంకొక కథ కూడా ఉన్నది. ఆ అంజనీదేవి తపస్సు చేస్తుంటే పార్వతీ పరమేశ్వరులు అంజనాచలం మీదకి విహారానికి వచ్చారట. వచ్చి చూసి ఈ కేశరిని అంజనీదేవిని అంతకు పూర్వం ఎప్పుడో చూసి, ఆహా, ఇటువంటి పుణ్యదంపతుల యొక్క కడుపున మన తేజస్సుతో ఉన్నటువంటి ఒక వానర మహావీరుడు రుద్రశక్తితో ఆవిర్భవిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది పార్వతీ అన్నారట. వాళ్ళ యొక్క సంకల్పానికి ప్రతిరూపంగా వారిద్దరి తేజస్సును కూడా అగ్నిదేవుడి దగ్గర పెట్టారట. అగ్నిదేవుడికి ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ అయింది, వెళ్ళవయ్యా అంజనీదేవికి మా యొక్క తేజస్సుని ఆమె గర్భంలో ప్రవేశపెట్టాలయ్యా అన్నారు. అలా అనడం ఏమిటి? వాయుదేవుల వారు పరమానందంతో వచ్చి ఒక ఫల రూపంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క తేజస్సును ఓజస్సును కూడా ఆమెకి ఇవ్వడం ఏమిటి? ఆ ఫలాన్ని ఆ తల్లి ఆరగించింది. ఆ ఫల రూపంలో శివుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆమె గర్భవాసంలో ప్రవేశించింది. ఆమె తపస్సు ఫలించింది అని ఆకాశవాణి చెప్పింది. ఈలోగా ఆమె భర్త అయినటువంటి కేసరి గారు కూడా వచ్చారు తపస్సును పూర్తి చేసుకుని హిమాలయ గంధమాదన పర్వతాల నుండి. అలా రాగానే అప్పుడు అగస్త్యుల వారు అన్నారు, నువ్వేమి విచారించవద్దమ్మా, ఇదేమి వాయుదేవుడు అఘాయించమని నువ్వేమనుకోకు, నువ్వు పరమపతివ్రతామణివి, నువ్వు నిత్య కన్యాత్వాన్ని కలిగినటువంటి దానివి, నీ పాతివ్రత్య ధర్మానికి ఏమి ఎటువంటి ఆటంకము రాలేదు. మహా తేజోవంతుడైన శివుని యొక్క దివ్యమైన స్వరూపంతో శివుడే మీ గర్భాన అవతరించబోతున్నాడు. పుణ్య దంపతులారా, జయ లక్ష్మీ రమణ గోవింద. అలా ఎప్పుడైతే అగస్త్యుల వారు అభయమిచ్చి ఆ దంపతులిద్దరిని పంపించారో, నిరంతరమైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణంతో ఆ దంపతులిద్దరూ కూడా పుట్టబోయేటువంటి సంతానం కోసం అని చెప్పనని వేచి ఉండగా ఆ తల్లిగారు దినదిన ప్రవర్ధమాన అయింది, నిండు గర్భవతి అయింది. శుభముహూర్తాలు వస్తూ ఉన్నటువంటి సమయంలో
వైశాఖమాసే వైద్రుతియోగే వైశాఖమాసే వైద్రుతియోగే పూర్వాభద్రా నక్షత్రాయ దశమ్యాం శుక్లపక్షాయ మంగళవాసరే సర్వ పుణ్యలగ్నయుక్తాన అక్కడ సాక్షాత్కరించారు బ్రహ్మగారు ఒక వంక, సకల దేవతలందరూ ఒక వంక, మహర్షులందరూ కూడా అదృశ్య రూపాల్లో ఉన్నారట. ఆహా, అద్భుతమైనటువంటి త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి కాగా ఆ స్వామి వారికి సేవకుడై రామభక్తాగ్రగణ్యుడై ఆ ధర్మాన్ని నాశనం చేసేందుకు రుద్ర శక్తి ఒక మహావానర వీరుడు యొక్క రూపంలో పుట్టబోతోంది. ఆ మహానుభావుడు అవతరించేటువంటి సమయం అయింది. ఒరే అంజనీ కడుపులో ఉన్నటువంటి అంజనీదేవి గర్భంలో ఉన్నటువంటి ఓ మహాతేజవంతుడా, బయటికి రానాయన. దశమి గడియలు వచ్చేసాయి. పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది, శుక్లపక్షమైంది, చంద్రుడు చాలా ప్రకాశంగా ఉన్నాడు. అబ్బాయి బయటికి రా అంటున్నారు. నేను రాను అన్నట్టు. అదే నాన్న, అందరూ అమ్మ కడుపులో ఉండాల్సినంత సమయమే ఉండాలి నాన్న. మీ అమ్మకు పొట్ట బరువైపోతుంది రా నాయన, బయటికి రా అన్నట్టు. నేను అందరిలా రాను అన్నట్టు. అలా అంటే ఎలాగా? ప్రతి ఒక్కరు కూడా అమ్మ కడుపులో నుండి రావాల్సిందే, కానీ కడుపులో నుంచి రావాలి, కానీ కడుపులో నుంచి మాత్రం రాను నేను అన్నాడు. మరి ఎలా వస్తామన్నట్టు? మా అమ్మ వెన్ను తీర్చుకుని వస్తానన్నట్టు. అయ్యో నీ తల్లి బతికేది ఎలాగరా అన్నట్ట. అలా అయితే మాతృహంతకుడు నేను గాయను. మా అమ్మ కడుపులోనే చాలా హాయిగా ఉంది. ఈ ప్రపంచంలో మనిషి సుఖంగా ఎప్పుడైనా బతకగలుగుతాడు అనుకుంటే ఒక్క అమ్మ కడుపే చాలా క్షేమకరమైనటువంటి ప్రదేశం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అన్ని పట్టుకుంటాయి ఒక్కసారిగా. అందువల్ల మా అమ్మ కడుపులోనే హాయిగా ఉంది. నేను అయితే తల్లిని చంపేది ఎందుకు, బయటకు రావడానికి తల్లిని నేను ఇలా నా తల్లి మరణాన్ని చూడడానికి నేను అసలు రానన్నట్ట. అప్పుడు బ్రహ్మగారు మొదలైన వాళ్ళందరూ కూడా అభయమించి, అసలు నువ్వు ఎలాగలాగా బయటికి రారా బాబు, మీ తల్లిని కావాలంటే మేము రక్షించుకుంటాము నాయన మహానుభావ అనగానే అప్పుడు తల్లి గారి యొక్క వెన్నును చేర్చుకొని వచ్చాడు హనుమంతుడు అని మనకు ఒక పురాణం తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో శనివారం నాడు ఆ మహానుభావుడు అభిజిత్ ముహూర్తంలో మహాతేజోవంతుడైనటువంటి హనుమంతుల వారు ఉదయించేటువంటి సమయం వస్తుంది. అవతరించే శ్రీ హనుమంతుడు తానంజనీ సుతుడై భూమిపైని. అవతరించే శ్రీ హనుమంతుడు ఆనంజనీ సుతుడై ఈ భూమిని. చాలా ఇష్టమైన రాగంట అమృత వర్షిణి. ఆయన గానం చేస్తూ ఉంటే హనుమత్ గానం అని పేరు కదా మనకి. రాళ్ళు కరిగిపోయేట హనుమంతుని యొక్క గానంలో. ఎలా ఉంది ఆ పురిటిలు, ఎలా ఉందిటండి మహానుభావుడైన ఆంజనేయ స్వామి వారి తల్లి యొక్క గర్భవాస నుండి జన్మించారు. పవనసుత హనుమానికి ఆంజనేయ వరద గోవింద. హనుమంతుల వారి యొక్క జననం జరిగింది. పూల వర్షాలను కురిపించారు. సకల దేవతల
జన్మించగానే ఆ పుట్టడం ఆయన యొక్క ఆకారం ఎలా ఉందో అద్భుతంగా వర్ణించారండి. ఎలా ఉన్నట్టయినా మహానుభావుడైన ఆంజనేయ స్వామి వారు స్వర్ణ పింగళ దేహఛాయతో ఉన్నట్టు, ఆయన బంగారు వర్ణంతో ఉన్నట్ట, కన్నులు పింగళ వర్ణాన్ని కలిగి ఉన్నాయట. ఆయన యొక్క కిరీటం నవరత్నమయమైన కిరీటంట. పుట్టడంతో యజ్ఞోపవీతాన్ని కలిగి ఉన్నట్ట. పుట్టడంతో జననంతో యజ్ఞోపవీతాన్ని కలిగి ఉన్నటువంటి వారిలో మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఒకరు, మిగిలిన వాళ్ళ పేరు కూడా చెప్పారనుకోండి. అలాగా సువర్ణ యజ్ఞోపవీతంతో ఆయన యొక్క ఏడుపు ఎలా కనబడుతోందిట. పిల్లవాడు పుట్టగానే ఏడుస్తారు కదా, ఈయన కూడా ఏడిచాట. అది ఓంకారం అయితే శుభకరము, క్రైంకారం అయితే దుఃఖకరము అన్నమాట. అందువల్ల కై మీద ఏడవడం లేదు. ఆయన యొక్క ఆ శ్లోకం కూడా ఎలా కనబడుతుంటే ఒక మంచి శ్లోకంలా కనబడుతుంది. ఆయన ఓంకారంలా వినబడుతోందిట. పురిటి గృహమంతా కూడా సుగంధాలతో నిండిపోయిందండి. దిక్కులన్నీ కూడా ప్రకాశవంతమైపోయాయట. నదులన్నీ కూడా చక్కనైనటువంటి ప్రవాహాలతో ఉన్నాయట. ప్రకృతి అంతా కూడా పులకరించిపోయింది ఆంజనేయ స్వామి వారు అవతరించడానికి. జై రమణ గోవింద గోవింద ఓ పవనాత్మజో కనుట ఓ పవనాత్మజో కనుట బాబు బాబనగా వరగిదిగా ఓ పవనాత్మజో బాబు బాబనగా వరగిదిగా ఓ పవనాత్మజో అనుట సకల లోకాలు కన్న తల్లి ఆ కేసరి అందరూ పరమానంద భరితులైపోతూ ఉన్నటువంటి సమయంలో దశమి నాడు పుట్టాడండి ఆయన. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య నాడు అబ్బాయికి ఆకలి ఎక్కువైపోయిందండి. పసివాడు ఇంకా ఆపడం లేదుట, ఈ ఏడుపు ఆపడం లేదుట. ఏమిటి అర్ధరాత్రి సరిగ్గా ప్రారంభించాట ఆకలికి.
ఒక వంక చీకటి ఉన్నది అమావాస్య. ఒరే నాయన ఏడవకురా నాయన అని పుట్టడం ఎలా పుట్టాట? ఆయన నడవగలిగేటువంటి స్థితిలో ఉన్నట్టుగా పుట్టేట. ఆయన అందరిలాగా కళ్ళు తెరవకుండా ఒక పక్కన ఉన్నటువంటి అమ్మ పాలు తాగేటువంటి పసికొనలా పుట్టలేదు. ఆయన ఆంజనేయుల వారు ఏ వయసులో ఉంటారంటే నడవగలిగేటువంటి స్థితిలో ఉంటుండగా అమ్మ కడుపులో నుంచి ఆయన బయటకు వచ్చాట. అంజనీసుడు కాబట్టి ఆ సకల దేవతలందరూ కూడా ఆంజనేయుడు అని మొదటి పేరు పెట్టారు తండ్రి గారితో సహా. ఆంజనేయ వరద గోవింద. అమావాస్య నాడు ఆకలి ఎక్కువైంది. అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. అర్ధరాత్రి ఎక్కడి నుంచి ఏం తీసుకున్నాను నాయన, నీకేం కావాలి అని అడిగింది. పళ్ళు కావాలి అని. నాయన తెల్లవారుజాము అయిపోతుంది, ఇంకొక గంట ఆగామంటే సూర్య భగవానులు వారు వచ్చేస్తారు నాన్న, నీకు కావలసిన పండ్లు ఫలాలు అన్నీ తెచ్చి పెడతాను అన్నది. కాదు నాకు ఇప్పుడే కావాలి అన్నాడు ఆయన. అలా అనడంతో నీవు ఇక్కడే గుహలో ఉండు నాయన, నేను వెళ్ళి నీకు కావలసినటువంటి ఫలాలు అన్నీ కూడా తీసుకుని వస్తాను. ఈ లోపల ఆకలికి ఆగలేకపోతే ఏం చేయమంటావు? అందరికీ ఇంత ఆకలి ఉంటే మాకు అంత ఆకలి ఉంది అన్నాడు ఆయన. ఎర్రగా ఏది కనపడితే అది తినే నాయన అని చెప్పింది వాడు. ఎర్రగా ఏది కనపడుతుందో అదే పండు, ఎర్రగా ఉండేవన్నీ పళ్ళు, ఏది కనపడితే అది తినే అన్నదమ్మ. కూర్చున్నాట గంధమాదన పర్వతం మీద, హిమాలయ పర్వతాలలో హనుమంతుల వారు. అలా కూర్చుని ఉన్న సమయంలో తల్లి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఆవిడ చీకట్లో ఏం కనిపించడం లేదు, ఎప్పుడు వెళ్ళిందో ఏమిటో ఆమె. ఈ లోపల ఏం జరిగిందండి? ఆ రోజు అమావాస్య, సరిగ్గా సూర్యగ్రహణం. దేవేంద్రుల వారికి ఒక డ్యూటీ అప్పచెప్పారు సకల దేవతలందరూ కూడా. చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి కేతువుని కానీ రాహువుని కానీ తీసుకొచ్చి సూర్యుడి దగ్గర అయితే సూర్యుడి దగ్గర, చంద్రుడి దగ్గర అయితే చంద్రుడి దగ్గర వదిలిపెట్టారు. ఆ సూర్యగ్రహణం జరిగేంత వరకు కూడా ఆయన డ్యూటీ అనమాట. ఎవరికి? ఆయన విధి సూర్య భగవానుల వారికి, దేవేంద్రుల వారికి. ఆ రోజు సూర్యగ్రహణం రాహుని తీసుకొచ్చాట. తీసుకుని వచ్చేటప్పటికి సరిగ్గా సూర్యోదయం జరుగుతోంది. ఆ రోజున సరిగ్గా సూర్యోదయపు వేళ రోజునే రాహుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం. సరిగ్గా ఇటు పక్క నుంచి రాహుల వారు వస్తున్నారట. వాయువు కన్నా మనోవేగాలతో సూర్యుడిని ఎర్రగా పండుగా ఉన్నటువంటి స్వామిని చూడగానే అన్నట్ట, ఆహా నా కోసమే పుట్టింది ఈ పండు అనుకున్నట్ట సూర్య భగవాను చూచి. ఆ సూర్య భగవాను చూచి, ఆహా నా కోసమే ఈ ఫలం, మా అమ్మ చెప్పినటువంటి ఫలము ఇదే, నేను ఇప్పుడే పోయి ఎగురుతానని ఒక్కసారిగా గంధమాదన పర్వతం మీద నుండి ఎగిరేటండి ఆ మహానుభావుడు. జై శ్రీమద్రమణ గోవింద. ఆహా లీల్యోతాహి యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను అన్నారండి. ఎవరు? మహానుభావుడైనటువంటి తులసీదాసుల వారా. ఇక్కడికి వచ్చినప్పటికి ఆయన హనుమాన్ చాలీసా రచిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఎంత తెగిరాడో ఈయనకేం తెలిసి చెప్పండి పాపం. ఎవరికి? తులసీదాస్ గారికి తెలియదు. ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేశాక, నువ్వెంత ఎగిరావో నీవే చెప్పాలి తప్ప నేను చెప్పలేను స్వామి. ఎంత దూరం ఎగిరావో ఈ హిమాలయ పర్వతాల నుంచి ఆ సూర్య భగవానుడి దాకా ఎంత దూరం అయితే ఉందో నీకే తెలియాలన్నట. యుగ అనగానే ఎంతట? 1000 సంవత్సరాలు అన్నమాట. 1000 యోజన యుగ అంటే. సహస్ర అంటే ఇంకొక 1000 ఏట. ఆ పైన యోజన పరభానం అంటే మొత్తం మీద లెక్కల్లో తెలిస్తే 96 కోట్ల మైళ్ళ దూరంట హిమాలయ పర్వతాల నుంచి సూర్య భగవానుడి దగ్గరికి. మన వాటి ఈ మధ్యనే నాసాలో కనిపెట్టారట, కానీ తులసీదాసు గారు ఎప్పుడో కనిపెట్టేశారు. అది తెలిసింది ఎవరండి ఆ మాటను? యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. అందువల్ల యుగ సహస్ర 96 కోట్ల మైళ్ళ ఆ సూర్య భగవానుడి దగ్గరికి ఎంత వేగంగా వెళ్ళాడో అది చూసి రాహు ఉడికిపోతుందంట. వాడి శరీరం నుంచి వచ్చే గాలికి ఈయన ఒళ్ళంతా బలమైపోతుంది. ఎవరికి? రాహుకి. పక్కనే ఉన్నటువంటి దేవేంద్రుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాట. ఆయన నిన్ను సూర్యుడి దగ్గర వదిలిపెట్టా, నా పని పూర్తయిందని. ఆ సూర్యుడి దగ్గరికి రాహు వెళుతూ ఉంటే ఇక్కడ నుంచి హనుమంతుడు వస్తున్నట్టు. ఇదేమిటి మనకు పోటీగా కొత్త రాహులు ఎవరైనా వచ్చారా? కొత్త రాహులు పంపిస్తూ ఉన్నారే అని అనుకునే లోపల హనుమంతుడు అక్కడికి వెళ్ళిపోవడం, అడ్డం వచ్చినటువంటి రాహు అసలే అర్ధ శరీరం అయింది. మనం చదువుకుంటాం కదా, అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామి అమంటాం. అసలే సగం దేహంతో ఉంటాట ఆయన. అటువంటి రాహువు గారిని ఈ హనుమంతుడు అడ్డంగా వచ్చాట. ఎవరన్నట? నీవెవడవురా, నా ఫలాన్ని నువ్వు కాజేయాలని వస్తున్నావని సావగొట్టేశాటండి. ఎవరిని? ఈ రాహువుల వారిని సావగొట్టేశాట. వాడు సోలిపోయి ఏమైపోయాడో వాడికి తెలియదు. వెళ్ళడం హనుమంతుల వారు ఒక్కసారిగా సూర్యుడి
సూర్యుడిని పట్టి ఏం చెబుతున్నా వినకుండా ఆ హనుమంతుడు తన దగ్గరికి వస్తూ ఉంటే సూర్యుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. తనలో ఉన్న కాంతిని 70% తగ్గించుకున్నాడు. మహా తేజవంతుడు వీడు, సామాన్యమైనటువంటి వాడు కాడు వీడు. ఆయనకు తెలుసు సూర్యవంశంలో పుట్టిన రాముడి కోసం పుట్టినవాడు వీడు అని. అందువల్ల ఏం చేశాడండి, ఆయన తన కాంతిని ఆయన 70% తగ్గించుకొని హనుమంతుడి యొక్క అసమానమైనటువంటి బలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నట్టు ఆయన. ఈయన ఎలా ఉన్నాడు, ఎగురుతున్న కొద్ది శరీరం పెరిగిపోతుందిట, ఎగురుతున్న కొద్ది శరీరం పెరిగిపోతుందిట. గాలి ఎంత ప్రతికూలంగా వస్తే అంత అనుకూలంగా పరిగెడుతున్నట్ట. బాల్యం నుంచి హనుమంతుడి యొక్క ప్రతి చేష్ట కూడా మనకు పాఠాలే. గాలి అనుకూలంగా వెళ్ళినప్పుడు వెళ్ళడంలో ఏముందండి, గాలి ప్రతికూలంగా వచ్చినప్పుడు ఎగరడంలోనే ఉందండి పైకి. అది హనుమంతుడు మొదటి పాఠంగా మనకు నేర్పిస్తాడు. ఎంత గాలి ప్రతికూలంగా వస్తుంటే అంత అనుకూలంగా ఎగురుతున్నట్టు ఆయన సూర్యుడి దగ్గరికి. ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారిగా వెళ్ళి ఆ సూర్య భగవాన్ని పట్టుకొని లోపల పెట్టేసుకున్నట్టున్నట్లు, అబ్బా ఎంత రుచిగా ఉన్నాడో, ఎంత బాగుందో ఈ మధుర ఫలం అనగానే రాఘవన్నట్టు నువ్వు కాదు నవలాల్సింది, నేను నవలాలని. ఆయన నా బయటికి నువ్వు తింటే ఇలాగ నాకు ఇచ్చేటట్టున్నట్టు ఈయన ఎవరు, రాఘవుల వారు. ఆ రాఘవులు ఒక్క చావు పట్టేసేసి తోసివేశాడు. వాడు ఒళ్ళంతా హోనమైపోయి తిన్నగా దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళట. నాకు ఇలాగ నా మీదకి ప్రతిపక్షాన్ని పంపిస్తారా, ఇంకో రాహు వచ్చాడు అక్కడ చూడండి అనగానే వచ్చాడండి ఎవరు వారు. వచ్చి ఎవరన్నట, విడువుము 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 బాలక మానుడు లాలక్యోపుమా మానుడు లాలక్యోపుమా విడువుము ఇక విడువుము మానుడు వినుమా. ఒరే నాయనమ్మ మాటలన్నీ వినరా, సూర్య భగవానుడు నీకు పండు కాదురా నాయన, అంతకన్నా మధురమైన ఫలాలు తెచ్చి పెడతా ఉన్నారు. నేను తింటున్న ఫలాన్ని మీరు గ్రహించాలని వదిలిపెడతావా, లేదంటే నిన్ను వదిలిపెట్టమన్నారట. అవన్నీ వింటున్నాడా బాలుడు కదా. ఒక్కసారిగా దేవేంద్రుడు తన చేతనున్న వజ్రాయుధంతో పిల్లవాడి యొక్క నోటిలో ఉన్నాడు కదా దవడ మీద ఒకటి వేసేటండి. సూర్యుడు వెలుపలికి వచ్చాడు, బయటికి వచ్చాడు. పిల్లవాడు గంధమాదన పర్వతం మీద ఊరిపోయినాడు. జై శ్రీమద్ రమణ గోవింద. అయ్యో దేవుడికి ఎనలేనటువంటి ఆగ్రహం వచ్చేసిందట. ముందు వెనకలు ఆలోచించకుండా మా పసివాడిని ఇంత కష్టపెడతారు. ఎవరినైనా పసివాడు వాడా పసివాడు, వాడిని వదిలామంటే సృష్టిని మింగేసేటట్టున్నాడు. అంత పసివాడు నాయన. వాయుదేవా నీ యొక్క కరుణతో నీ అనుగ్రహంతో పుట్టినవాడే కావచ్చు, వాయుజుడే కావచ్చు అతడు.